ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంది. రండి. ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంది. ఆకుల కొరకే లోకంలోనికి వచ్చిన వాడమ్మా. హలో, వందనాలండి. ఏంట్రా లాజిక్ లేని మాటలు చెప్పి మమ్మల్ని వెర్రలం చేద్దాం అనుకుంటున్నారా? మేమేం చేసామండి? మీరెవరండి? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించను, అవునా? మట్టితో చేసిన ఏ వస్తువు అయినా వాటర్ వేస్తే కరిగిపోవాలి కదా. మరి మీ దేవుడు మట్టితో చేసిన ఈ శరీరం ఎందుకు కరగట్లేదు? లాజిక్ లేని మాటలు చెప్తున్నారు. ఇలాంటి మాయ మాటలు చెప్పి మమ్మల్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నారా? ఇంకోసారి ఇలాంటి పాంప్లెట్లు పంచి పెట్టారనుకో మర్యాదగా ఉండదు. అలా కాదండి, మేము చెప్పే. ఏంటండి అతను అలా మాట్లాడుతున్నాడు? అతనికి కొండ గురించి తెలియదేమోలే. కుండ? కొండను కూడా మట్టితోనే చేశారు కదా, మరి రోజు వాటర్ పడుతున్నా ఎందుకు కరగడం లేదు? అంటే కుండని కుమ్మరి హీట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. దేవుడు కూడా మన శరీరాన్ని హీట్ చేయడం కాదులే గాని అగాధంలో ఉన్న అగ్నిమయమై ఉన్న మట్టి నుండి చేశారు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఇక్కడ అగాధ స్థలమునుంది. అదేవిధంగా యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. ఈ రిఫరెన్స్ ప్రకారం అగాధ స్థలం అంటే వేడిగా ఉంటుంది కదండి? అవును, దేవుడు మనల్ని అంత వేడిమయంగా ఉన్న మట్టి నుండి చేశారు కాబట్టి మన మీద వాటర్ పోసినా కరగట్లేదు. ఇది ఒక రీజన్. ఇంకా కొన్ని రీజన్స్ మన బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేసాం కదా. ఈ లాజిక్స్ అన్ని అతను తెలియక అరుస్తున్నాడు. మర్చుకొని ఎప్పుడొకప్పుడు అర్థమవుతుందిలే. క్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలండి. ప్రియులారా, షార్ట్లో మీరు చూసినటువంటి ఫోన్ కాల్ సంభాషణ నా జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ప్రియులారా, ఒక విషయం మనం మర్చిపోకూడదు. నిజమైన దేవుణ్ణి అన్వేషించే వారికి, నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలనుకునే వారికి అనేకమైన ప్రశ్నలు రావటం అనేది సహజం. అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకోవాలి. అలాగే ప్రశ్నలు అడిగే వారికి నిర్మల మనస్సాక్షి కలిగిన వారై సమాధానాలు చెప్పాలి. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ ప్రశ్నలు మనం అడగకూడదు, అవంతే అవి ఎలా జరిగాయి, దేవుడు చూసుకుంటారులే, దేవుడు చేస్తారులే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే పాస్టర్స్ని క్వశ్చన్స్ అడగకూడదు, దేవుడిని క్వశ్చన్స్ అడగొచ్చా అని అంటున్నారండి. ప్రియులారా, పాస్టర్స్ని అనగా యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే సేవకులని, అలాగే దేవుని ప్రశ్నలు అడగొద్దని బైబిల్లో ఎక్కడ లేదండి. ఎదురించొద్దు అని ఉందండి. ఎదిరించటం వేరు, ప్రశ్నలు అడగటం వేరు. కనుక ప్రియులారా, బైబిల్లో ఏ ప్రశ్నకైనా కానీ సమాధానం తెలిసినటువంటి వారిని ఎవరినైనా అడగొచ్చు, ఎన్ని ప్రశ్నలైనా అడగొచ్చు. ప్రతి ప్రశ్నకి సమాధానం మన వాక్యానుసారంగా చూడటం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మన బ్రతుకుని సరిదిద్దుకోవాలి. బైబిల్ని ధ్యానించాలి, జీవితాన్ని సరిదిద్దుకోవాలి. కనుక మరి మనం గనక ఆసక్తితోటి ప్రార్థన చేసి బైబిల్ని ధ్యానించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనం బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం గ్రహించగలం, అనేక మందికి సువార్తను ప్రకటించగలం. కనుక ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మని యొక్క శక్తితోటి, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మరి అనేక మందికి అవసరమైనటువంటి బైబిల్ స్టడీని జేసీ చర్చ్ వారు ప్రిపేర్ చేశారు. మీకు కూడా బైబిల్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కనుక, లేదు అంటే కనుక సువార్తని చక్కగా ప్రకటించాలని ఆశ కలిగినా, లేదు అంటే బైబిల్లో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా కానీ జేసీ చర్చ్ అందించే బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి. అనేక మందికి, ముఖ్యంగా విశ్వాసులకు మీ జీవితాన్ని మాదిరిగా ఉంచుకోండి. దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.